పర్యావరణవేత్త జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కోసం ఏం చెప్తారు? అంటే ఇది పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అన్నది జనసేన పార్టీ మూల సిద్ధాంతాల్లో ఒకటి. అభివృద్ధి కావాలి కానీ పర్యావరణాన్ని నష్టపోకూడదు అన్నది. ఇప్పుడు ఈ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఇది యాక్చువల్గా ఎన్టీపీసీ తాలూకా అనుబంధ సంస్థ కాబట్టి ఇది ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నట్టే, ప్రైవేటైజేషన్ కాదు. దీనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే మన భారతదేశం యాక్చువల్గా అంటే కాలుష్యరహిత ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తాం, అలాగే మన క్లైమేట్ చేంజ్కి ఈ కార్బన్ ఉద్గారాలు ఉన్నాయి కదా వాటిని తగ్గిస్తామని చెప్పి ఒప్పుకున్నారు. దాని ప్రకారంగా ఇది అటువైపు ఒక తొలి అడుగు అనమాట. అంటే ఇది మొట్టమొదటి ఇండస్ట్రీ మన ఇండియాలోనే కాదు ఏషియాలోనూ కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రపంచంలో ఇటువంటి ఇండస్ట్రీస్ 6 దేశాల్లోనూ ఉన్నాయి. అమెరికా, రష్యా, జర్మనీ, జపాన్ ఇలాగ 5-6 దేశాల్లో ఉన్నాయి. ఇది 7వ దేశం అవుతుంది. 7వ దేశం. అది కూడా ఎందుకు ఈ గ్రీన్ ఎనర్జీ మిగతా దేశాలన్నీ ఎక్కువగా తీసుకోలేదంటే దీని ఎనర్జీ ప్రొడక్షన్ కాస్ట్ చాలా ఎక్కువ కాబట్టి ఇంత ఖర్చు పెట్టి ఇప్పుడు తక్కువ రేటుకి చూస్తున్నారు కదా సోలార్ ఎనర్జీ ఇటువంటివి. అలా కాకుండా ఇటువంటి ఎనర్జీ ఎందుకు చేస్తున్నారంటే మనకు కావలసినంత ఎనర్జీ మన బొగ్గు ఆధారిత కర్మాగారాల నుంచి రావడం లేదు. బొగ్గు ఆధారిత కర్మాగారాలు పెరిగిన కొలది ఇక్కడ యాష్ పెరుగుతుంది, అలాగే కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో పెరుగుతుంది. కాబట్టి మనం ఎలాగైనా సరే అవి తగ్గించాలనే ఉద్దేశంతో ఇది తీసుకున్నారు. 2030కి 5 మిలియన్ టన్నులు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తాం. ఇప్పుడు రాబోయేదంతా హైడ్రోజన్తో నడిచే కార్లు అవి వస్తున్నాయి, వాటికి సంబంధించిన ఫ్యూయల్ తయారు చేస్తామని చెప్పేసి చెప్పారు. అందులో తొలి అడుగు విశాఖపట్నంలో పడబోతుంది.